ఓకే స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కొన్ని ఫంక్షన్స్ తీసుకొని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందో చూద్దాం. మనకు తెలిసిన డెఫినేషన్ ఉందిగా, డెఫినేషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుద్ది? ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 to infinity dt e power minus st f of t అవుద్ది ఫర్ ఆల్ t greater than equal to 0. దిస్ ఈజ్ అ కండిషన్. సో మనం కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ టీస్ తీసుకొని వాటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందా అనేది చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందా అనేది కనుక్కునే ముందు మనం ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొనేసి, అంటే మనకు ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ వస్తుంది. దీని యొక్క రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఆర్ఓసి అంటాం కదా. ఎందుకు? ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ అనేది ఒక కాంప్లెక్స్ ఫంక్షన్, ఎస్ అనేది ఒక కాంప్లెక్స్ వేరియబుల్. సో దానికి ఖచ్చితంగా ఆర్ఓసి ఉంటుంది, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి? దీని మొత్తాన్ని ఒక పవర్ సిరీస్ లాగా రాస్తాం. ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ని పవర్ సిరీస్ లాగా రాస్తాం. అది ఎక్కడ కన్వర్జ్ అవుతుంది అనేది చూస్తాం. దానికి రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ మనం సజెస్ట్ చేస్తాం. అది ఎక్కడ కూడా బ్లోఅవుట్ అవ్వద్దు. బ్లోఅవుట్ అవ్వడం అంటే సింగులారిటీస్ ఉండద్దు అన్నట్టు, వెల్ డిఫైన్ అవ్వాలి. ప్రతి ఎవ్రీ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్గా డిఫరెన్షియేట్ అవుతూ ఉండాలి, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నట్టు. అదే అనలైటిక్ ఫంక్షన్ అంటాం. బై ద వే, కాషీ-రీమన్ కండిషన్స్ ఉంటాయి కదా, అది సాటిస్ఫై చేస్తే ఏ ఫంక్షన్ అయినా కానీ ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ని దాన్ని అనలైటిక్ ఫంక్షన్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది అనలైటిక్ ఏ రీజియన్లో అవుతుందో, ఆ కాంప్లెక్స్ ప్లేన్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ ఏ రీజియన్లో అయితే పర్ఫెక్ట్గా ఉందో, కాషీ-రీమన్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో, ఆ రీజియన్ని రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఆ రీజియన్లో మాత్రమే ఫంక్షన్ అనలైటిక్ అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు మనం ఒకటి తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే యూనిట్ ఇంపల్స్ తీసుకున్నాం. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ 0 along entire the time axis and at t equal to 0 it will blow out. అంటే ఇక్కడ మొత్తం యాక్చువల్గా ఇన్ఫినిటీ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్, కానీ ఇక్కడ యూనిట్ ఇంపల్స్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ 1 వరకు తీసుకుంటాం. ఇలా సన్నగా ఉంటుంది కొంచెం ఇలా. దీన్నే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాం. అలాంగ్ టీ యాక్సిస్ ఇక్కడ చూసినా కానీ 0 ఉంటుంది దాని వాల్యూ, బట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అది 1 అన్నట్టు. అంటే ఏంటంటే విచ్ ఇస్ డెల్టా టీ ఈక్వల్స్ ఏం రాయొచ్చు? విచ్ ఇస్ 0, విచ్ ఈస్ 1 at t equal to 0, which is 0 at t not equal to 0. t equal to 0 కానీ ప్లేస్ ఏదైతే ఈ ఎక్కడ కూడా అసలు ఫంక్షన్ వాల్యూ 0 ఉంటుంది. t equal to 0 దగ్గర మాత్రమే ఫంక్షన్ వాల్యూ 1 ఉంటుంది. అప్పుడు యూనిట్ ఇంపల్స్ అంటారు. నార్మల్గా ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే జనరలైజ్డ్గా ఇట్లా 1 ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ ఉంటుంది. సో అది జనరలైజ్డ్ ఇంపల్స్ ఫంక్షన్ అన్నట్టు. ఇప్పుడు మన యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్కి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందో చూద్దాం. ఏమవుద్ది? సింపుల్గా చెప్పేయచ్చు. ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఈక్వల్స్ 0 to infinity dt e power minus st f of t. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటిది? దిస్ కదా. అది మనకు చూసుకుంటే దీని నుంచి సింపుల్గా ఇప్పుడు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు పెట్టుకోవాలి. బట్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ డెల్టా ఆఫ్ టీకి అసలు వాల్యూనే లేదు. ఇక్కడ ఉంది వాల్యూ? జస్ట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, అది కూడా 1 అనే వాల్యూ. సో జస్ట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఫంక్షన్కి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా టీ ఈక్వల్ టు 0 ఈ ఇంటిగ్రేషన్ చేయడం ఏంటంటే, ఇంటిగ్రేషన్ చేసినప్పటికి కూడా డెల్టా ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ ఉంటే ఈ డెల్టా ఆఫ్ టీ ఏరియా 1 అవుతుంది. 1 ఇంటూ డెల్టా ఆఫ్ టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఈ డిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ, ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎస్టీ అనేది ఏరియా అన్నట్టు ఈ డెల్టా ఆఫ్ టీకి. అది టీ ఈక్వల్ టు 0 దగ్గర ఏమైందో చూడాలి. ఏమవుద్ది? సింపుల్గా టీ ఈక్వల్ టు 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నార్మల్గా ఏంటంటే ఒక ఇది ఉంటుంది మనకు ఫార్ములా, ఏంటంటే ఫర్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ
ఒక జనరలైజ్డ్ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ తీసుకుంటాం, -∞ నుంచి ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మల్టిప్లైడ్ బై డెల్టా ఆఫ్ ఎక్స్ తీసుకుంటే దాని వాల్యూ ఏమైందంటే డెల్టా ఆఫ్ ఎక్స్ దగ్గరనే ఒక పీక్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డెల్టా ఆఫ్ ఎక్స్కి పీక్ ఉంటుంది. ఇన్ఫైనైట్ ఇంపల్స్ అయితే ఇన్ఫైనైట్ ఉంటుంది, యూనిట్ ఇంపల్స్ అయితే 1 ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది దాని వాల్యూ. ఎందుకంటే మిగతా అన్ని వాల్యూస్ దగ్గర 0 కాబట్టి దట్ 0 ఇంటూ దిస్ ఫంక్షన్ 0 అయిపోతుంది, అసలు వాల్యూ ఉండనే ఉండదు. బట్ అట్ స్పెషల్లీ టీ ఈక్వల్ టు 0 దగ్గరనే ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గరనే మనకు వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కూడా ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ 0 అయింది, ఇది డెల్టా ఆఫ్ 0 అయింది. డెల్టా ఆఫ్ 0 అంటే 1, ఎఫ్ ఆఫ్ 0 ఇంటూ 1 ఇస్ ఎఫ్ ఆఫ్ 0. సో సేమ్ ఇది ఇలా చేస్తే సో డెల్టా ఆఫ్ 0 విచ్ ఈస్ 1. సో టీ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే అది e పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0 వస్తుంది విచ్ ఈస్ 1 ఆబ్వియస్లీ ఫర్ సమ్ ఫిక్స్డ్ ఎస్. దీనికి ఆర్ఓసి అనేది రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఫర్ ఆల్ ఎస్ అవుతుంది. ఎందుకంటే ఎట్లాగో ఎస్ ఈజ్ మల్టిప్లైడ్ బై 0, ఎస్ ఎంత పెద్దగా ఉన్నా కానీ అది ఎలాగూ ఇట్ ఈస్ బీయింగ్ మల్టిప్లైడ్ విత్ 0. సో ఈ పవర్ 0 1 వచ్చేస్తుంది మనకు. సో ఆ విధంగా అన్నట్టు ఏ ఎస్ పెట్టినా కానీ ఇక్కడ ఫరక్ ఏం పడదు అన్నట్టు. మనం ఎప్పుడు ఒక కన్స్టెంట్ పెడతామంటే ఎప్పుడైతే ఈ ఎక్స్ప్లోడింగ్ ఎక్స్పోనెన్షియల్ లాగా మారబోతుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఒక కన్స్టెంట్ పెడతాం, అంటే కండిషన్ పెడతాం ఈ రియల్ ఎస్కి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే డిలైడ్ ఇంపల్స్. బై ద వే నార్మల్గా ఏంటంటే ఒక విషయం నేను చెప్పేది ఇంజనీరింగ్ టర్మినాలజీలో ఇలా ఇంపల్స్ అని, డిలేడ్ ఇంపల్స్ అని, స్టెప్ అని, డిలేడ్ స్టెప్ అని, ర్యాంప్ అని ఇలా ఉంటాయి. ఇది నేర్చుకున్నా కానీ ఓకే, ఇలా నేర్చుకున్నా కానీ ఓకే. ఇందులో ఒక ఫంక్షన్ యూఎఫ్టీ యూనిట్ స్టెప్ అని ఉంటుంది, అది ఇంక్లూడ్ అవుతుంది. అది అన్ని ఎఫ్ఎఫ్టీస్కి పక్కన వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, డిలేడ్ ఇంపల్స్ ఏముంది, ఇంతకుముందు ఇంపల్స్ ఇక్కడ దానికి 0 దగ్గర పీక్ ఉన్నది, ఇది డిలేడ్ ఇంపల్స్ కాబట్టి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు పీక్ సమ్ టౌ దగ్గర. ఇది టీ యాక్సిస్ డెల్టా టీ మైనస్ టౌ అనే గ్రాఫ్, ఇది ఇక్కడ పీక్ ఉంటుంది యూనిట్ ఇంపల్స్ అనుకున్నాం 1. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ డెల్టా ఆఫ్ టీ మైనస్ టౌ. దీనికి ఏమవుద్ది, టిల్డా ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to infinity dt e power minus st డెల్టా ఆఫ్ టీ మైనస్ టౌ. ఇంతకుముందు నేను చెప్పిన సింపుల్ టీ ఈక్వల్ టు 0 దగ్గర మనకు వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ ప్లేస్లో ఏముంటే అది అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ టీ ఈక్వల్ టు టౌ దగ్గర వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ టీ ప్లేస్లో టౌ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ పవర్ మైనస్ ఎస్ టౌ అవుతుంది ఫర్ ఆల్ ఎస్. ఇది కూడా కన్వర్జెన్స్ ఫర్ ఆల్ ఎస్ వస్తుంది. ఎందుకంటే టవ్ అనేది ఒక ఇట్స్ జస్ట్ ఏ కాన్స్టాంట్. సో నువ్వు ఎస్ ఎలా వ్యారీ చేసుకున్నా కానీ దట్స్ ఓకే, కన్వర్జ్ అవుతూ ఉంటుంది, అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది ఇది. ఆ తర్వాత యూనిట్ స్టెప్ చూద్దాం. యూనిట్ స్టెప్ కొంచెం జాగ్రత్తగా వినాలి. యూనిట్ స్టెప్ ఏముంది, సింపుల్. ఇది కూడా ఇలా టీ ఉంటుంది, యూ ఆఫ్ టీ ఉంటుంది. మరి యూనిట్ స్టెప్ డెఫినేషన్ ఏంటిది, యూ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 1 when t greater than 0 is 0 for less than t greater than equal 0కి 1 ఉంటుంది. ఇప్పుడు పాయింట్ వచ్చి ఈ 1 నుంచి వెళ్తుంది, లెస్ దెన్ 0కి అంత 0, అసలు ఇటు గ్రాఫ్ వేయలేదు చూసారా, ఇటు మాత్రం యూ ఆఫ్ టీ ఈక్వల్ టు 1. సింపుల్ ఇది. దీనికి ఏమవుద్ది, ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 to infinity dt e power minus st ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, యూ ఆఫ్ టీ.
చూసుకుంటే మనం ఈ నెగిటివ్ వాల్యూస్కి అంటే టీ ఈక్వల్ టు -∞ నుంచి జీరోకి వాల్యూస్ అన్ని జీరో, జీరో టు ఇన్ఫినిటీకి ఈ టీ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీకి ఏముంది వాల్యూ 1, అంటే యూ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 అవుద్దని దాని మీనింగ్. ఎందుకంటే అవర్ టైమ్ ఈస్ వ్యారింగ్ ఇన్ బిట్వీన్ జీరో టు ఇన్ఫినిటీ కాబట్టి సింపుల్గా జీరో టు ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ -st అని రాస్తాం. దట్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రల్ అయినా సాల్వ్ చేయాలి. చూద్దాం ఏమవుద్ది. మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ -x ఏమవుద్ది, e power -x by the coefficient of that x if any. ఒకవేళ ఎక్స్కి ఏమైనా కోఎఫిషియంట్స్ ఉంటే అది మనం పెట్టాలి. సో e power -st విత్ రెస్పెక్ట్ టు టీ వేస్తున్నాం కాబట్టి టీ కోఎఫిషియంట్ -s కాబట్టి కింద -s జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేసినాం. ఇప్పుడు -1/s పక్కకు రాసుకుని తర్వాత e power -s మల్టిప్లైడ్ బై ఇది యాక్చువల్గా ఇన్ఫినిటీకి వెళ్తుంది. సరే రాద్దాం, అలా రాయకూడదు ఇన్ఫినిటీ అనేదాన్ని డైరెక్ట్గా, కానీ రాద్దాం ఫర్ అవర్ కన్వీనియన్స్. -s ఇంటూ 0 ఇది ఉంది మనకి ఇప్పుడు వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏమైంది అని చూద్దాం. దీనికి సింపుల్గా ఏమవుద్దంటే యాక్చువల్గా -1/s చూసుకుంటే e power -s ఇంటూ ఇన్ఫినిటీ, టీ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది అంటే లార్జ్ పాజిటివ్ అయిపోతుంది. e power -stలో టీ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, లార్జ్ పాజిటివ్ అయిపోతుంది. జీరో టు ఇన్ఫినిటీ చూసాం కదా, జీరో టు ఇన్ఫినిటీకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఏమవుద్ది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ అంటే బ్లో అవుట్ అవుతుంది అన్నట్టు. అట్లా కాకుండా మనం ఇది నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేలా చూడాలి. ఈ నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేలా చూడాలంటే ఇది ఆల్రెడీ టీ ఇది పాజిటివ్ అయింది, ఇది ఎస్, ఇది కాంప్లెక్స్ నెంబర్, అంటే దానికి కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది సిగ్మా, ఇది యాక్చువల్గా ఇంటూ టీ ఉంది. e power -σt e power -iωt. దీనివల్ల మనకు ప్రాబ్లం లేదు, ఇది జస్ట్ ఆసిలేటరీ థింగ్ తెలుసు కదా, కొసైన్ ωt -isin ωt ఇది లైట్. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. e power -σt మన టీ ఇక్కడ లార్జ్ పాజిటివ్ అయిపోతుంది, జీరో నుంచి ఇన్ఫినిటీకి రన్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది. సిగ్మా ఇప్పుడు ఏం కావాలి, ఖచ్చితంగా పాజిటివ్ కావాలి. పాజిటివ్ అయినప్పుడే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. దీనికి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది మొత్తం నెగిటివ్ అవుతుంది. సో ఇది మొత్తం డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ లాగా మారుతుంది. సో సిగ్మా షుడ్ ఆల్వేస్ బి పాజిటివ్. సో ఆ సిగ్మా అంటే ఏంటి, బై ద వే సిగ్మా అంటే మనకు విచ్ ఈస్ రియల్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దెన్ 0. సిగ్మా అంటే రియల్ ఆఫ్ ఎస్, సిగ్మా ప్లస్ iω దట్ ఈస్ ఎస్ అన్నట్టు. సిగ్మా ఈజ్ ద రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అండ్ ఒమేగా ఈజ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎస్. రియల్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఈ కండిషన్ మీద e power -s ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుద్దంటే 0 అయింది. ఎందుకంటే e power -s ఇంటూ ఇన్ఫినిటీ ఫర్ ఫిక్స్డ్ సిగ్మా ఏమవుద్ది, సంథింగ్ ఇంటూ ఇన్ఫినిటీ అవుతుంది, -∞ కాబట్టి 1/e power ∞, దట్ ఈస్ e power ∞ అంటే ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1/∞ అంటే 0, మైనస్ e power -s ఇంటూ 0 విచ్ ఇస్ 0, e power 0 ఇస్ 1. సో ఏమొచ్చింది మనకి, దట్ ఈక్వల్స్ టు 0 - 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/s ఇలా వచ్చేస్తుంది. దీని తర్వాత ఇంకొక ఫంక్షన్, అది ఏ ఫంక్షన్ అంటే సేమ్ ఇదే ఫంక్షన్ బట్ డిలేడ్ చూద్దాం. డిలేడ్ యూనిట్ స్టెప్. డిలేడ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, దీనిలాగానే ఉంటుంది. ఏముంది డిలేడ్ అంటే ఏంటి, కొత్త దాంట్లో రాద్దాం. డిలేడ్ యూనిట్ స్టెప్ ఇది ఎలా ఉంటుంది, సింపుల్గా డిలే కావాలంటే యూ ఆఫ్ వేరియబుల్ కొంత వాల్యూ తోటి వెనుకక ముందుక వెళ్ళాలి. అంటే ఇంతకుముందు ఇలా గీసాం కదా 0 నుంచి, ఇప్పుడు టౌ నుంచి గీయాలి. ఇలా 1 వాల్యూ 50, ఇది యూ ఆఫ్ టీ మైనస్ టౌ గ్రాఫ్ ఇలా అన్నట్టు. సో వాల్యూ ఏమైంది, u of t minus tau equals to 1 when t greater than tau, 0 when t less than tau. టౌ కంటే తక్కువ ఉన్నప్పుడు t వాల్యూ
0 ఉంటుంది, టౌ కంటే ఎక్కువ ఉంటే 1 ఉంటుంది. ఇదే డిలేడ్ యూనిట్ స్టెప్. దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? టిల్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity dt e power minus st f of t ప్లేస్లో ఇది చూసుకుంటే 0 to టౌ ఉంది. 0 to టౌ వరకు ఏమవుద్దని చెప్పిన నేను ఇప్పుడు 0 to టౌ వరకు సింపుల్గా మనకి 0 వస్తుంది. 0 to infinity కాబట్టి దీన్ని 2 పార్ట్స్లా డివైడ్ చేయొచ్చు. 0 to టౌ ఒకటి, టౌ టు ఇన్ఫినిటీ ఒకటి. 0 to టౌ తీసుకుంటే ఇక్కడ అసలు గ్రాఫే లేదు. సో ఏమవుద్ది, దీని వాల్యూ 0. సంథింగ్ ఈ మొత్తం ఏరియా లేదు కాబట్టి 0 అయిపోద్ది. దీని వాల్యూ 0 కాబట్టి మొత్తం ఇంటిగ్రల్ 0 అయిపోద్ది. సో మనం టౌ నుంచి ఇన్ఫినిటీకి మాత్రం ఎవాల్యుయేట్ చేయాలి. టౌ టు ఇన్ఫినిటీ dt e power minus st u of t minus టౌ. ఇది బై ద వే దిస్ ఈక్వల్స్ టు 1 అవుద్ది, అది చూసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. టౌ టు ఇన్ఫినిటీ దీని వాల్యూ ఏంది 1, సో ఇది 1 అయిపోద్ది. సో వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ టౌ టు ఇన్ఫినిటీ dt e power minus st అవుతుంది. ఇక్కడ టౌ ఉంది కాబట్టి మనకు 0 కావాలి కాబట్టి, లేదా డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, e power minus st by minus s టౌ టు ఇన్ఫినిటీ -1 by s ఈ పవర్. ఇప్పుడు ఏమవుద్ది, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ విచ్ ఇస్ 0 అవుద్ది. గివెన్ రియల్ ఆఫ్ ఎస్ షుడ్ బి, ఇది రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. ఇంతకుముందు చెప్పినాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది రాయాలి ఖచ్చితంగా. మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ, ఎందుకంటే లోయర్ లిమిట్ ఏమవుద్ది మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ అవుద్ది. టీ ప్లేస్లో టౌ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, దట్ ఈక్వల్స్ ఏమవుద్ది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి క్యాన్సిల్ 1 by s e power minus s టౌ. ఇది ఆన్సర్. ఇలా అవుద్ది, సింపుల్. దీని తర్వాత ఏం చూద్దాం, దీని తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ఎ డిలేడ్ ఫంక్షన్ అండ్ డిలేడ్ స్టెప్. అంటే డిలేడ్ ఫంక్షన్ అంటే ఇది ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. డిలేడ్ స్టెప్ అంటే u ఆఫ్ టీ మైనస్ టౌ, ఇలా అన్నట్టు. సో ఇది చూసుకుంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది, టిల్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 to infinity dt e power minus st f of t minus టౌ u of t minus టౌ. ఇంతకుముందు సేమ్ గ్రాఫ్ u of t minus టౌ. సో ఇది ఏమవుద్ది, 0 నుంచి టౌ వరకు 0నే అవుద్ది. టౌ టు ఇన్ఫినిటీ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. టౌ టు ఇన్ఫినిటీ dt e power minus st f of t minus టౌ, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏముంది, సింపుల్గా వీ కెన్ రిప్లేస్ t minus టౌ విత్ t డాష్. సో అప్పుడు ఏమైంది, dt ఈక్వల్ టు dt డాష్ అవుద్ది ఆబ్వియస్లీ. బట్ లోయర్ లిమిట్ ఏమవుద్ది, t ఈక్వల్ టు టౌ మైనస్ టౌ 0, తర్వాత ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ మైనస్ టౌ ఏమవుద్ది, ఇన్ఫినిటీ అవుద్ది. సో dt డాష్ e power minus s ఆఫ్ t ఈజ్ t డాష్ ప్లస్ టౌ, రైట్. తర్వాత f ఆఫ్ t మైనస్ టౌ అంటే f ఆఫ్ t డాష్, రైట్. దట్ ఈక్వల్స్ టు ఏది కామన్ వస్తుంది, e power minus s టౌ బయటికి తీయొచ్చు కదా, తీసేస్తే 0 to infinity dt dash e power minus s t dash f of t dash. బై ద వే ఇది ఏంది మనకు, e power minus s టౌ, ఇదే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ f of t విచ్ ఈస్ f tilde of s అనుకోవచ్చు. సో మనకేంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ రాస్తా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిలేడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ టౌ అనుకుంటే, యూ మైనస్ టౌ టీ మైనస్ టౌ పెట్టకపోయినా ఏం కదా, లైట్ ఈ పవర్ ఎస్ మైనస్ టౌ ఇలా వస్తుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ టైం డిలే జరుగుద్దో అక్కడ ఎక్స్పోనెన్షియల్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషను. ఎక్స్పోనెన్షియల్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే టైం డిలే జరుగుతుందో ఎక్స్పోనెన్షియల్ అనేది మల్టిప్లై అవుతుంది. ఒకవేళ ఇక్కడ ప్లస్ టౌ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా ప్లస్ టౌ వస్తుంది. అది ఆ తర్వాత రెక్టాంగులర్ ఇంపల్స్ చూద్దాం. రెక్టాంగులర్ ఇంపల్స్ అంటే నేను దాన్ని మీకు చెప్పాలా,
నా కొంచెం ఐడియా ఉందా?